వెల్కమ్ టు QK స్పీడ్ న్యూస్. రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా అన్ని స్థాయి ఉద్యోగులు తమ విధుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆబ్కారీ భవన్లో జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ పెంపు, బకాయిల వసూలు, క్రమశిక్షణతో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు. గతంలో నాటుసారా సమస్య ఉండేదని, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్, DTF బృందాలు మరింత సమర్థంగా పనిచేయాలని ఆదేశించారు. శాఖ ప్రతిష్టను పెంచే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల ఎక్సైజ్ అధికారులు సమావేశంలో పాల్గొని తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. Present 21,82,000 sir. March 11 to 25 lakhs change sir. జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ను ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ గతంలో ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచడం, చెడు అలవాట్లకు దూరంగా ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజునే ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాయుత భావన పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ, ఇతర విభాగాలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు అయిన విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం అందరి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటిలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొని హిమంత బిశ్వ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. అస్సాం అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో హిమంత కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు కొనియాడారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడుల ఆకర్షణపై కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. అస్సాంను దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. And the oath of secrecy to the Chief Minister designate as invited and presented. ములుగు జిల్లాలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ పోటీలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ములుగు మండల కేంద్రంలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత చదువు, క్రీడల్లో ముందుండాలని ఆకాంక్షించారు. మత్తు, మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించారు. జిల్లా పోలీసు ప్రజలతో మమేకమై సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలని, క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని సూచించారు. మన ములుగు జిల్లా ప్లస్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు నక్సల్ రహిత చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత యూత్ పిల్లల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఆ ఉద్దేశంతో ఈ మధ్యలో మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతితోని గిరిదర్శక్ అనే ప్రోగ్రాం కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు త్వరలోనే కొన్ని స్పోర్ట్స్ మీట్ పెట్టాలి, తర్వాత జాబ్ మేళ పెట్టాలి. పిల్లల కోసం అంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కోసం ప్లస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాలి. డిఫరెంట్ హనుమాన్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు, ఆలయ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలు, భజనలు, హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహిస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయం మారుమోగుతోంది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.
తెలంగాణ ప్రీమియర్ లీగ్ ద్వారా రాష్ట్ర క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో టోర్నీ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు తెలిపారు. వచ్చే నెలలో జరిగే మ్యాచ్ల కోసం దాదాపు 3,000 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ కోసం 10 మంది మాజీ క్రికెటర్లను సెలెక్టర్లను నియమించినట్లు చెప్పారు. పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ప్రవేశపెట్టామన్నారు. నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణలో గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికితీయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. యువ క్రికెటర్లకు మంచి వేదిక కల్పించేందుకు హెచ్సీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి మరిన్ని అంతర్జాతీయ ఆటగాళ్లు రావాలని ఆశిస్తున్నామని అంబటి రాయుడు పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ ఫోక్సో కేసుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ తన కుమారుడి వ్యవహారంపై మౌనం వీడాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికను సోషల్ మీడియాలో తప్పుగా చూపించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక సిట్ విచారణ కొనసాగుతోందన్నారు. ఎంతటి ప్రభావశీలులైనా చట్టం ముందు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాలు ఎవరూ చేయొద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మీరు ఎన్ని తంటాలు పడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి మీరు మతం పేరు మీద, కులం పేరు మీద, ఆఖరికి మహిళలను అడ్డం పెట్టుకుని కూడా రాజకీయ